ప్రభుత్వంలోకి వచ్చారు సీజేపీ కూడా ప్రొటెస్ట్ చేయాలంటున్నారు. పాపం వీళ్ళు కళ్ళగంటున్నారు. సీజేపీ వాళ్ళు అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా వ్యతిరేకంగా పాలిస్తుంటే వ్యంగ్యంగా పెట్టినటువంటి పార్టీ. అంతేగాని చక్కగా పరీక్షలు పెట్టి గ్రూప్ 1 పరీక్ష 14 ఏళ్ల పరీక్షను కేసీఆర్ వల్ల కాకపోతే రేవంత్ రెడ్డి చక్కగా పరీక్ష పెట్టి ప్రతిభావంతులైన మట్టినో మాణిక్యాలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకు సీజేపీ వస్తుందా? కాబట్టి మేమేమంటున్నామంటే వాస్తవంగా ఏంటంటే దొంగ నడిచినట్టుంది. దొంగతనం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా గురుకులాల కార్యదర్శిగా ఉండి దోచుకోండో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలు ఈ ట్వీట్ చేసే నైతిక అర్హత లేదు. అదేవిధంగా కేసీఆర్ పార్టీ ఇవాళ చూద్దాం కాళేశ్వరం పైన సిబిఐ విచారణ అని చెప్పి సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్టే, అందులో 50,000 కోట్లు జరిగిందా, 70,000 కోట్లు జరిగిందా, లేదంటే 20,000 కోట్లు జరిగిందా తేల్చాల్సింది సిబిఐకి అప్పచెప్పి సంవత్సరం అవుతుంది. కాబట్టి సీజేపీ పార్టీ అవినీతి పైన సిబిఐ విచారణ వెంటనే జరిపి అసలు నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి సీజేపీ వాళ్ళు రావాల్సింది నిజంగానే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే మొత్తుకుంటాడు. అప్పుడు తెలుసు అసలు రంగు ఏందో, అసలు దొంగలు ఎవరు, తెలంగాణ 4 తెలుస్తుంది. కాబట్టి డిస్టర్బ్ చేస్తే నేను మాట్లాడడం లేదు, నీకు హక్కు లేదు. నువ్వు మాట్లాడేటప్పుడే నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. సభ్యత నేను చెప్పిన తర్వాత నీకు చేత కాలేదు. నేను చెప్పేది వెళ్ళావు. తెలంగాణ నేను చెప్పేది అర్థమైంది కాబట్టి భాగవతం బయటపడింది కాబట్టి వీళ్ళు అడ్డుపడతారు. బీజేపీ కిషోర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అడ్డుపడలే, ఈయన మాట్లాడినప్పుడు అడ్డుపడలే. సభ్యత చూస్తారు కదా. నువ్వు తర్వాత చెప్పు. ఇప్పుడు సభ్యత కాదని చెప్తాను. సభ్యత కాదు ఇది. మీ ఆర్టీవీ సాక్షిగా నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈయనకు కానీ రేవంత్ రెడ్డి గారు అనని మాటలు అన్నట్లు వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వెధవలు కృత్రిమ నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకు ఆశపడి ఇవాళ కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాన్ని సృష్టి కృత్రిమ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎంట్రీని దాగి చావమని ఎక్కడ ఏ నిరుద్యోగం అనలే, ఏ ప్రజలను అనలేదు. దమ్ముని నిరూపిస్తారా? మానవతరాయి దేనికని సిద్ధం. దమ్ముంటే నిరూపిస్తారా అని అడుగుతున్నా. దానికి సమాధానం 100%. 60 ఎక్కడ వస్తుందండి? సీజేపీ పార్టీ లీకులు జరిగితే రావాలి. గ్రూప్ 1లో లీకులు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళ వల్ల కాలేదు, అప్పుడు సీజేపీ పార్టీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే సీజేపీ పార్టీ పాత్ర ఊహించి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, రేపు బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందంటే కారణం ఏంది? ఈ లీకులే. ఇక్కడ లీకులతో వీళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు రేపు లీకులతో వాళ్ళు ఓడిపోబోతున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుంది. మధ్యలో కల్పించుకోవాలి. మాట్లాడిన మధ్యలో కల్పించుకోవాలి. సభ్యత కాదు ఇది. ఇది సభ్యత కాదు. సభ్యత కాదు. సభ్యత కాదు. సభ్యత కాదు. సభ్యత కాదు. ఇది సభ్యత కాదు. వీళ్ళ కృత్రిమ ఉద్యోగం కాకపోతే వీళ్ళకి దిక్కు లేక బాలకృష్ణ ఏమండు, మేము ఉద్యమం చేస్తే రైతులు రావట్లే, 4-5 రైతులు ఉంటున్నారు, మొత్తం మా వాళ్ళే, అందుకే రైల్వే పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తగలబెట్టండి. వీళ్ళ ఉద్యమం అట్లా. అదేవిధంగా నిన్న నిరుద్యోగులు ఎవరు వచ్చారండి? ముక్కు పచ్చలారని ఇంటర్మీడియట్ పిల్లగాలను తీసుకొస్తారండి మీటింగ్లకి. వాళ్ళే చెప్తున్నారు మాకేం తెలుసు మేము వచ్చినాం, నీకు వయసు ఉందా అంటే మాకు వయసు లేదు, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే జనం లేకపోతే ఆ జనానికి ఒక రంగు వేసి కొంతమంది పేడ్ బ్యాచ్ని అక్కడ పెట్టుకొని డయాస్ మీద పెట్టుకొని ఎవడైనా గొంతు కోసినోడి దగ్గర పోతారండి? ఎవరన్నా క్షమాపణ? ఏం క్షమాపణ? తప్పు చేసి ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు వీళ్ళు. దాదాపు నేను చెప్తా, బోడా సునీల్ నాయక్ లైవ్ వీడియో ఉన్నది. ముత్యాల సాగర్ నా చావుకు కేసీఆర్ కరోనా కారణమని రైలుకు ఎదురుగెళ్ళి చచ్చిపోయాడు. అదే విధంగా మన్నేపు రామకృష్ణ నారాయణఖేడ్ ప్రవళిక చనిపోతే కేటీఆర్ ఏం మాట్లాడిండండి? ఆమెది చావును వక్రీకరించాడు, ప్రేమ వ్యవహారం, అసలు ఆమె అభ్యర్థే కాదన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళను ఏ విధంగా సీజేపీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీనే సీజేపీ అయి ఆ బాధితులకు అండగా ఉన్నాం. మేము చేసినంత ఎక్కడ చేసినామండి? మేము లీకులు చేసినాం. మీ లెక్క 67,673 ఉద్యోగాలు భర్తీ చేస్తే టీచర్ ఉద్యోగాలకు పరీక్షలు పెట్టినాం, గ్రూప్ 2 పరీక్ష పెట్టినాం, గ్రూప్ 1 పెట్టినాం, గ్రూప్ 3 పెట్టినాం. ఎక్కడన్నా లీక్ అయిందా? పటిష్టంగా పారదర్శకంగా భర్తీ చేసినాం. హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఆరోపణలు కాదు కావాల్సింది
వాస్తవాలు సాక్ష్యాలు కిషోర్ రెడ్డి గారు, అన్నాడు. కిషోర్ రెడ్డి ఇక గారు. కిషోర్ రెడ్డి గారు 100 మాటలు, ఎందుకంటే కిషోర్ రెడ్డి గారు, వాళ్ళ పరువు నిట్ట నిలువునా పోయింది, దేశం మొత్తం ముందు పోయింది కాబట్టి వాళ్ళకి జరిగింది ఇక్కడ జరిగింది అనుకుంటారు. నిజంగానే మరి ఎందుకు పోరాటం చేయలేదు ఆయన? నిజంగానే లీక్ అయితే ఎందుకు పోరాటం చేయలేదు? 14 మంది చనిపోయారు అక్కడ, ఇక్కడ ఎవరు చనిపోయారు? గ్లోబరీనా సంస్థలో 26 మంది బిడ్డలు చనిపోతే మేం ఫైట్ చేసినాం. అదే గ్లోబరీనా సంస్థ సిబిఎస్ఈ పరీక్షల్ని నాశనం చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇయాలే కాదు, 2024 సంవత్సరంలో పేపర్ లీక్ అయితే అప్పుడు ఎవరు? ఇదే టీఆర్ గాసులు, బాష్పవాయులు, ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది ఆ రోజు కూడా. కానీ ఏదో చట్టం తెచ్చారని చెప్పి మేము ఆగిపోయాం. మళ్ళీ పునరావృతమైంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే, మీ యూత్ డిక్లరేషన్ మీద ఫైట్ చేస్తామంటారు. మీరు కంటిన్యూ ఒక నిమిషం బీజేపీ పర్సన్ కూడా విందాం. సో వాళ్ళు పారదర్శకంగా మేము చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఆ రోజు ఎందుకు పోరాడలేకపోయారు? మేము చాలా క్లీన్గా, నీట్ అండ్ ఫేర్గా ఉన్నాము. పేపర్ లీక్ కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, ఇప్పుడు పేపర్ లీక్ కారణంగా బీజేపీ ఓడిపోతే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వాళ్ళ వర్షన్. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఇది జరిగింది చేయబట్టి ఇది జరిగింది, అక్కడ అది జరిగింది చేయబట్టి అక్కడ ఇది జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు ఒక ఎన్నిక గెలవలేదు చేయబట్టి ఈసారి కూడా ఓడిపోతారు. అయిపోయింది స్టేట్మెంట్. మళ్ళీ చెప్పండి. ఇప్పటివరకు కేంద్రంలో గెలవలేకపోయారు చేయబట్టి ఇప్పుడు కూడా ఓడిపోతారు, అంతే. దట్స్ ఎట్ సింపుల్ స్టేట్మెంట్. ఏముందండి? కేసీఆర్ పరిపాలన ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, అదే మోడీ పరిపాలనకు ఎక్స్పైరీ డేట్ ముగుస్తుంది కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధులు. రైతులకు క్షమాపణ చెప్పిండు, ఇవాళ దేశవ్యాప్తం యువతకు క్షమాపణ చెప్పిండు, రాజీనామా దిగొచ్చు. ఆయన అస్త్రాలు శస్త్రాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2014 నుంచి 18 నుంచి 24 నుంచి పెరుగుతూ వచ్చింది. 2014లో 42 స్థానాలు, 2018లో 55 స్థానాలు, 2024లో ఏకైక 100 స్థానాలు ఉన్నట్టు లోక్సభలో పార్టీ కాంగ్రెస్ 33% ఓట్లు వచ్చింది. 100% బెంగాల్లో గెలిస్తే యూపీఏ 1-2లో కూడా 20 రాష్ట్రాల ఓడిపోలేదా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదా? అదే విధంగా మోడీ పని అయిపోతుంది. ఇప్పుడు వీరు చెప్పిన అనాలజీయే చెప్తాను, నేనేమి పెద్దగా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రైతులకు క్షమాపణ చెప్పారు, చెప్తే రైతులు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అదే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండుంటే ఏకంగా ఏ ఎమర్జెన్సీ పెడుదురు, ఎక్కడ కాల్పుల్లో కాల్చి అవతల బారేద్దరు. లేదు లేదు, మీకు సిక్కులకు ఏమైందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ అంతెందుకండి, తెలంగాణలోనే తొలి దశలో 369 మందిని చంపేశారు, మలి దశలో 1200 మంది చనిపోతే కానీ అందుకని బలిదేవత అన్నారు రేవంత్ రెడ్డి గారే. ఇన్ని మేమంటున్న మాటలు కాదు ఇవి. సో కాంగ్రెస్ గురించి వీరికి తెలిసిందే. ఈ నిజంగానే ఏదన్నా అసలు ఎవరి వల్ల అవుతుంది అని అంటే మోడీ గారి వల్ల అని చెప్పి మనం స్లోగన్ ఒకటి ఉంటుంది చూసారా. రైతులు చేసిన ఒక స్టెప్ ఈగోని అడ్డం పెట్టుకోకుండా ఒక స్టెప్ వెనక్కేసిన, ఈరోజు స్టూడెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడ అవినీతి జరిగిందనో మా బీజేపీ వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా లీక్ చేశారనో వాళ్ళు కూడా అనలేదు. ఈరోజు అది జరిగిన బీజేపీ చేయబట్టి అట్లీస్ట్ మమ్మల్ని విని మేము అడిగిన డిమాండ్స్కి రెస్పాండ్ అయింది అన్న భావన మీకు వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది, సీజేపీ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. అయితే వాళ్ళని ఏమంటున్నామంటే సీజేపీ వాళ్ళని అందుకనే కలిసి కూర్చోబెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాం. స్టూడెంట్స్ వైలెన్స్ అని అన్నది వాళ్ళే చెప్పారు, మా స్టూడెంట్సే కాదు ఇతర శక్తులు కూడా వచ్చాయి అని చెప్పి. ఆ రోజు నేను అదే మాట అన్నాను. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు అన్నారు కదండి, సీజేపీ లేదు సీజేపీ వాళ్ళు అన్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ని మీద కేసులు ఉండొద్దు అని అంటే, బట్ వైలెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు మేము కాకుండా ఇతర శక్తులు వచ్చాయని అన్నారు. సోనం వాంగ్చుక్ గారు కూడా అన్నారు, హింస అనేది ఉండకూడదు ఇట్లాంటి ఉద్యమాల్లో, కేవలం అహింస అన్న టైప్లో. సో ఇదంతా వేరే శక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయని మేము అదే అన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా అదే అన్నారు, వేరే శక్తులు అడ్వాంటేజ్ తీసుకుని దేశ ప్రయోజనాలకి నష్టం వాటిల్తో చేయబట్టి నేనే ఉంటే